హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్స్ ఉంటాయి, ఏ గ్రూపులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేటువంటి వాటి గురించి చూసుకుందాం. ఇంటర్మీడియట్లో మొట్టమొదటి ఎంపీసీ లోపల మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాగ 3 సబ్జెక్టులు ఉంటాయి. ఎం అంటే మ్యాథ్స్, ఫి అంటే ఫిజిక్స్, సి అంటే కెమిస్ట్రీ. మ్యాథ్స్ అనేది మీకు 10th క్లాస్లో కూడా ఉండిద్ది. ఫిజికల్ సైన్స్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఒకటి పిఎస్గా, ఫిజిక్స్గా, రెండోది కెమిస్ట్రీగా మీకు సబ్జెక్టులు అనేవి ఉంటాయి. ఈ 3 సబ్జెక్టులు వీటితో పాటు అందరికీ ఏ గ్రూప్ తీసుకున్నప్పటికి కూడా లాంగ్వేజెస్ అనేవి కామన్గా ఉంటాయి. ఇంగ్లీష్ ఉండిద్ది, ఇంగ్లీష్ అందరికీ సేమ్ ఉండిద్ది. కొంతమంది తెలుగు తీసుకోవచ్చు, కొంతమంది సంస్కృతి తీసుకోవచ్చు, కొంతమంది హిందీ తీసుకోవచ్చు. ఈ 3 మాత్రం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మాత్రం అందరికీ కామన్గా ఉండిద్ది, ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సిఈసీ అయినా కానీ సంస్కృతి, తెలుగు, హిందీలో మాత్రం ఎవరికి నచ్చిందో వాళ్ళు తీసుకోవచ్చు. ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటితో పాటు ఇంగ్లీషు, సంస్కృతి. సెకండ్ది బైపీసీ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకే బయాలజీ ఉండిద్ది. ఈ బయాలజీ అనేది ఇంటర్మీడియట్లో 2 పార్ట్స్గా ఉండిద్ది. ఒకటి బాటనీ, సెకండ్ది జువాలజీ. బాటనీ అంటే మొత్తం కూడా ప్లాంట్స్ గురించి తెలుసుకోవడం జరిగిద్ది. బాటనీ అంటే ప్లాంట్స్ గురించి, స్టడీ ఆఫ్ ప్లాంట్స్. జువాలజీ అంటే మొత్తం కూడా యానిమల్స్ గురించి ఉండిద్ది. ఇది 2 పార్ట్స్గా 2 సబ్జెక్ట్స్గా ఉండిద్ది. మారిన సిలబస్ ప్రకారంగా అయితే ఒకే సబ్జెక్ట్ బయాలజీ, బాటనీ, జువాలజీ కలిపి. దీని తర్వాత బిఏ అంటే బయాలజీ, పి అంటే ఫిజిక్స్, దాని తర్వాత సి అంటే కెమిస్ట్రీ. సేమ్ మ్యాథ్స్ వాళ్ళకి ఎలాగ ఉందో బైపీసీ వాళ్ళకి కూడా అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్గా ఉంటాయి. వీళ్ళకి సేమ్ కామన్గా ఉంటాయి. లాంగ్వేజెస్ కూడా సేమ్ ఇంగ్లీష్ ఉండిద్ది, కావాలనుకుంటే తెలుగు లేదంటే హిందీ కానీ సంస్కృతి కానీ తీసుకోవచ్చు. ఇది వీళ్ళకి ఉండేటువంటిది. ఎంపీసీకి బైపీసీకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకేమో ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఉండిద్ది, బైపీసీ వాళ్ళకి బయాలజికల్ సైన్స్ ఉండిద్ది. దీని తర్వాత సిఈసి. సి అంటే సివిక్స్, ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే కామర్స్. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ మూడింటితో పాటు వీళ్ళకి ఇంకా లాంగ్వేజెస్ ఇంగ్లీషు అలాగే సంస్కృతి కానీ, తెలుగు కానీ, హిందీ కానీ మూడింటిలో ఒకటి ఉండిద్ది. హెచ్ఈసి. హెచ్ అంటే హిస్టరీ, ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే సివిక్స్. దీన్ని హెచ్ఈసి అంటారు. వీళ్ళకి కూడా సేమ్ ఇంగ్లీషు, సంస్కృతి వీటిలోంచి ఒకటి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రెండు. ఎంఈసి. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ వీళ్ళకి కూడా సేమ్ వీటితో పాటు లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. 10th తర్వాత ఎవరైతే ఇంటర్మీడియట్ చదవాలనుకున్నారో వాళ్ళకు ఉండేటువంటి గ్రూప్స్ అనేవి ఇవి: ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఈ గ్రూప్స్.